చేసిన 3 బస్తాలు అయినాయి. ధర 13,500. ఏం సరిపోతుంది? ఏం గిడుతుంది? మందు కొట్ట దొరుకుతుంది. లక్షన్నర పెట్టినా ఇంతవరకు ఏం లేదు. మా కూలి గిట్లేదు. ఏం గిడుతాను ఏడుచుకుంటాను. కొట్టి తెచ్చిపోయి ఇప్పుడు ఈ పెళ్లి అసలే లేదు. ఇక దీంట్లో లాస్ట్ ఇక అప్పుడు బాగా దిగుబడి ఉండే ఇప్పుడు ఏది లేదు అసలు. వాడు దిగుబడి ఊరియ బస్తాలు దొరుకుతుంది. ఇప్పుడు నాలుస్తున్నాం ఊరియ బస్తాలకు. ఊరియ బస్తాలు దొరుకుతలేదు. కష్టాలు రైతులు చేసేది ఉంది. ఇది మాది ఇదే లెక్కలు ఇదే బుక్. ఇక మాకేముంది? ఇక ఉంది గిట్టుబడి 20,000 కూడా గిట్టదు. ఇది 20,000 కూడా గిట్టదు మాకు. ఇది మిరపన్నారు సాధన కాడ నుంచి దీన్ని సేవ చేయాలి. దీన్ని సేవ చేయాలి. చిన్నపిల్లలు సాధన సాధాలు దీన్ని సాధు వచ్చినా కూడా మధ్యలో చచ్చిపోయింది. తోటలు అంత ఆగైపోయింది. ఏం చేద్దాం? పరిస్థితి మాది. ప్రభుత్వం ఏం చెప్పాలి? మన చేతిలో ఉన్నదా? అందరి జనాలు నా చేతిలో ఉందా? ప్రభుత్వం ఉంది. కొంత కాంగ్రెస్ ఉంది, కొంత తెలంగాణ ఉంది. అట్లా ఉన్నది ఇప్పుడు ప్రోగ్రాం రైతులు అట్లా ఉంది. ధర బాగానే 20,000 అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది. లేదు కాదు ఇంకా అట్లా తోట అయితే ఇక నేను తోట వేస్తే ఇక మేము ఇక పిల్లలంతా అమ్ముకోవాల్సిందే. ఇక భూములు గిట్టాన్ని అమ్ముకోవాల్సింది. ఇక అప్పులో కట్టుకోవాల్సింది మేము అమ్ముకొని. ఇక ఈ పరిస్థితి ఉంది మాకు. గౌరవం ఉంది. ఇక లాస్ట్ ఇక తోట వేసి ఎగరన్నారా 3 బస్తాలు కాయ తీయాలంటే అసలు ముఖం కూడా కనబడతాం లేదు. చూద్దామండి. ఇక మాది వీరారం మరి ఇప్పుడు బంగ్లా తోట బాగానే బండి ఏడిపోయింది. ధర లేదు. ఒక్క పావు లీటర్ చేస్తే 2,000 3,000. ట్రిప్ చేస్తే 6,000 3,000 4,000 అవుతుంది పప్పు కొట్టాలంటే. ఎంతగానో కొట్టి సరి ఇక వదిలిపెట్టినాం. ఇక వదిలిపెట్టినాం. అసలు వీటిపోయినాయి.